శ్రీమాత్రే నమః. వీడియో ఓపెన్ చేశారు కదా, పూర్తిగా విని షేర్ చేసి అప్పుడు వీడియోని క్లోజ్ చేయండి. నేను ఎందుకు అలా చెప్పానో వీడియో పూర్తిగా వింటే మీకే అర్థమైపోతుంది. నీ ప్రాణాలు ఇచ్చేస్తావా అంటే ఎవరైనా ఏం సమాధానం చెప్తాం? ఎందుకు, ఏంటి, నా ప్రాణాలు ఎందుకు ఇస్తాం అని చెప్పి అడుగుతాం కదా. ఒక్క క్షణం కూడా మనకి ఇష్టం లేని వాళ్ళ మధ్య ఉండాలి అంటే అయ్య బాబోయ్ అంటాం. మనల్ని మనం ఎందుకు మార్చుకోవాలి? నాకంటూ ఒక గుర్తింపు లేదా అని అడుగుతాం ఎవరైనా సరే మనల్ని మనం మార్చుకోమని అన్నప్పుడు. తనెవరో, తన ఐడెంటిటీ ఏంటో అన్నీ మార్చేసుకున్నాడు. తనెవరో ఈ ప్రపంచానికి తెలియకుండా చేసేసుకున్నాడు. ఎందుకంటే దేశం కోసం అన్నీ మార్చేసుకుని నరకయాతన అనుభవించిన ఒక సీక్రెట్ ఏజెంట్ కథ ఇది. స్వాతంత్ర పోరాట సమయంలో దేశం కోసం ప్రాణాలని అలవోకగా వదిలేసిన ఎంతోమంది వీరుల్ని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. కానీ స్వాతంత్రం వచ్చేసిన తర్వాత తన ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి మెల్లమెల్లగా ప్రాణాన్ని శత్రువులు తోడేస్తున్నా, క్రూరమైన చిత్రహింసలు చూపిస్తున్నా, స్వదేశ రహస్యాలు గుట్టు విప్పకుండా దేశం కోసం వీరమరణం పొందిన ఆ దేశభక్తుడు గురించి మనలో చాలామందికి తెలియకపోవటం దురదృష్టకరం. చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్గా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని ఆ చైనా రాయబారులు కొడుతున్నారు. రక్తం కారిపోతూ ఉంది. అయినా సరే తన దేశం గురించి ఒక్క విషయాన్ని కూడా బయటకి చెప్పటం లేదు. అలా హింసింపబడుతున్న అతన్ని చూసి ఎదురుగా ఉన్నవాళ్ళు కొట్టు కొట్టు, చంపే వాళ్ళని లే లే అని చెప్పి ఉత్సాహపరుస్తున్నారు. అలా నాటకం కొనసాగుతోంది. ఆ నాటకాన్ని చూడడానికి మన భారతీయ ఏజెంట్లు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే 1962లో భారత చైనా వార్, 1965లో భారత పాకిస్తాన్ వార్ తర్వాత అనుక్షణం మనపై ఎవరు విరుచుకుపడతారో తెలుసుకోవటం కోసం ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది భారతదేశం. చైనా మీద, పాకిస్తాన్ మీద నిఘా ఉంచటంలో అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో విఫలం అవుతుందన్నమాట. అలా 1968లో ఆర్ఎన్ కౌ రాని స్థాపించారు. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారత గూఢచార సంస్థ. దీని గురించి మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. చైనా పాక్లు భారత్ను నాశనం చేయాలి అని అనుకుంటున్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీలోకి మన భారత స్పైని పంపించాలి అని నిర్ణయించుకుంటుంది భారత ప్రభుత్వం. అలా రా సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టిందనమాట. దానిలో భాగంగానే స్పై కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అలా వెతుకుతున్నప్పుడే మన రా ఏజెంట్కి ఒక నాటకం చూసే అవకాశం వచ్చిందనమాట. మన దేశపు ఇండియా ఆర్మీ ఆఫీసర్ని చైనా వాళ్ళు బంధించి ఆయన నుంచి అన్ని వివరాలు రాబట్టుకోవాలి అని అనుకునే దృశ్యం అక్కడ కనిపిస్తోందనమాట. ఏది ఏమైనా సరే మా భారతదేశం గురించి ఒక్క రహస్యం కూడా నేను బయట పెట్టను అనే పాత్ర ఒక వ్యక్తి పోషిస్తున్నాడు. అది చూసిన రా ఏజెంట్స్కి గుండెలు అదిరిపోయాయి. వీళ్ళకి అతనిలో వాళ్ళు వెతుకుతున్న స్పైకి కావలసిన లక్షణాలన్నీ కనపడ్డట్టుగా అనిపించింది. ఆయన పేరే రవీంద్రనాథ్ కౌశిక్. 1952లో రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కౌశిక్కి నాటకాలంటే ఇష్టం. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపే నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకుంటాడనమాట. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్కి మరెవరూ సాటి రాలేకపోయేవారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్గా కౌశిక్ వేసిన పాత్ర అనమాట. అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం అధికారులని కట్టి పడేసిందనమాట. అతనికి గనక ట్రైనింగ్ ఇస్తే దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంట్ని తయారు చేయగలమని వాళ్ళకి అర్థమైంది. ఆ నాటకాన్ని చూసి వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నువ్వు మాతో వస్తావా అని. అప్పుడు ఆశ్చర్యపోతాడు కౌశిక్. నేను నాటకాల్లో నటించాలని అనుకున్నాను, సినిమా హీరో అయ్యే అవకాశం కూడా వచ్చేసిందని ఆనందంతో తేలిపోతూ వస్తానని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు అనుకున్నట్టు సినిమా హీరోగా కాదు, ఒక స్పైగా కావాలి, దేశం కోసం నువ్వు పని చేయాలని చెప్పి అంటారు. ఒకసారి తను నటించిన స్టేజ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ స్టేజ్ మీద ఇప్పటివరకు భారతీయ యోధుడిగా కదా నటించాడు, ఇప్పుడు దేశం కోసం పనిచేసే అవకాశం వచ్చింది. సరే, జీవితంలో నేను అనుకున్నది సాధించడం కంటే కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేయటమే నాకు చాలా ఇష్టం అని అనుకుంటాడు కౌశిక్. అప్పుడు అనుకుంటాడనమాట, సినిమాలో నటిస్తే రియల్ హీరోని అవుతాను, కానీ దేశం కోసం వచ్చేస్తే రియల్ హీరోని అవుతాను అని చెప్పి అనుకుంటాడు.
అప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాలి అని చెప్పి అప్పుడే నిర్ణయం తీసేసుకుంటాడనమాట. అందుకే తన జీవితాశయాన్ని పక్కన పెట్టేసి ఎన్నో జీవితాలు నిలబెట్టే అవకాశం కోసం అతను ముందుకు అడుగులు వేశాడు. అలా మన భారతదేశాన్ని కాపాడడం కోసం తన ఊపిరిని కూడా ఇచ్చేయాలి అని అనుకుని రా ఏజెంట్లతో బయలుదేరాడు కౌశిక్. ఆ రా ఏజెంట్లతో బయలుదేరేటప్పటికి తన వయస్సు 23 ఏళ్ళు. ఆ 23 ఏళ్ళు ఒక బ్రాహ్మణుడు పూర్తిగా ముస్లింగా మారిపోయాడనమాట. ఈ కౌశిక్ని వాళ్ళు తీసుకువెళ్ళారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఢిల్లీలో ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. 2 ఏళ్ల పాటు అత్యంత తీవ్రమైన కష్టమైన ట్రైనింగ్ని ఇస్తారు అధికారులు. శారీరకంగాను మానసికంగాను అతను ఒక వజ్రంలా తీర్చిదిద్దేస్తారనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు, మరి పాకిస్తాన్లో ఉండాలి కదా, ఇస్లామత్ సంప్రదాయాలు, మూలాలు, ఖురాన్ గ్రంథం చదవటము, అలాగే పాకిస్తానీ అసలు ఉర్దూ, హిందీ భాషలు ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నింటినీ కూడా కౌశిక్ వంట పట్టించేసుకున్నాడు. ఎందుకంటే అతని యొక్క పట్టుదల అలాంటిది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దొరకకూడదని సుంతి కూడా చేయించేసుకుంటాడు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలి అన్న దాంట్లో రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు 23 ఏళ్ల కౌశిక్. అసలు ఆ వయసులో ఎవరైనా ఎలా ఉంటారు, మనకు వచ్చిన డబ్బులు సరిపోతాయి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు కదా. కానీ ఆ 23 ఏళ్ల వయసులో కౌశిక్ తీసుకున్న నిర్ణయం మన భారతదేశ చరిత్రనే మార్చేసింది అంటే అతిశయోక్తి కాదు. 1975లో దేశాన్ని విడిచిపెట్టి సౌదీ అరేబియాకి వెళ్తారు. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి కదా, అలా ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం కరాచీ యూనివర్సిటీలో స్టూడెంట్గా చేరి ఎల్ఎల్బి చేశాడు. ఎల్ఎల్బి అవగానే పాకిస్తాన్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని చూసి తనకు అప్లై చేస్తాడు. అయితే భారతదేశంలో ఉండగానే ఎన్నో విధాలుగా తను మార్చుకున్నాడు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ పెట్టిన పరీక్షల్లో చాలా సులభంగా నెగ్గుకొచ్చేసాడు అనమాట. రవీంద్ర కౌశిక్ షాకిర్ అహ్మద్ షాగా ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. ఈ రవీంద్ర కౌశిక్కి మహనత్ అనే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ అమానత్కి కూడా తన విషయం చెప్పలేదన్నమాట ఈ కౌశిక్. తను ఎవరిని, తను ఎందుకు వచ్చాను అనే విషయాన్ని తనకు చెప్పలేదు. కానీ భార్యను మాత్రం చాలా ప్రేమగానే చూసుకునేవాడు. అయితే ఈ భారతదేశం నుంచి బయలుదేరిన కౌశిక్ వాళ్ళ ఇంట్లో ఏం చెప్తాడు అంటే నేను దుబాయ్ వెళ్తున్నాను అని చెప్తాడనమాట. అందుకే ముందు దుబాయ్ వెళ్ళాడనమాట. 1979 నుంచి 1983 వరకు అత్యంత విలువైన సమాచారాన్ని భారతదేశానికి అందిస్తాడు కౌశిక్. దానివల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద వేసిన కుట్రలను ఎన్నింటినో ఆపగలుగుతాడు కూడా. ధన మాన ప్రాణ నష్టాలు జరగకుండా మన దేశం అడ్డుకున్నది కేవలం కౌశిక్ త్యాగం వల్లే. ఇలా ఎన్నోసార్లు పాకిస్తాన్ కుట్రల నుంచి భారతదేశాన్ని కాపాడిన మహావీరుడు కౌశిక్. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 1983లో రా చేసిన తప్పు అనమాట. రవీంద్ర కౌశిక్ జీవితాన్నే అతలాకుతలం చేసేసింది. ఇనాయత్ అనే ఒక అతన్ని రా ఏజెంట్గా పాకిస్తాన్కి పంపించింది. అతన్ని పాకిస్తాన్ ఎందుకు పంపించింది అంటే ఈ భారత్కి సంబంధించిన కొంత సమాచారాన్ని రవీంద్రకి చేరవేయాలి అని చెప్పి. అలా చేరవేసే ప్రయత్నంలో ఈ ఇనాయత్ ఏమో పాకిస్తాను బయలుదేరిపోయాడు. పాకిస్తాన్ అయితే వచ్చేసాడు, కానీ పాకిస్తాన్ ఏజెంట్లకి ఇతను దొరికేశాడు. తను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందే అంటారు కదా, అలా అన్నమాట. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇనాయత్ని ఎన్నో హింసలు పెట్టారు, నువ్వు ఎవరివి ఏంటి అని చెప్పి. అసలు ఇనాయత్ కూడా తను ఎవరో ఏంటో చెప్పేసి ఉంటే బాగుండేది, కానీ ఎందుకు వచ్చాడు ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పేస్తాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేంటి మన ఆర్మీలో భారతీయ ఏజెంట్ ఉన్నాడా, ఎవరు అని చెప్పి అడుగుతారు. ఎవరో నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడు నేను అతన్ని చూస్తాను, అతను కలుసుకుంటేనే ఇప్పుడు అతన్ని కూడా నేను చూస్తానని చెప్పి చెప్తాడనమాట. సరే ఏం చేస్తారంటే వాళ్ళు, సరే నువ్వు పద, నువ్వు కలుసుకోవడానికి వెళ్ళి మేము వెనకాలేమో మాటి వేసి ఉంచుతాం, కానీ ఈ విషయాన్ని అతనికి చెప్పకూడదని చెప్పి చెప్తారు. అలా పార్కులో వీళ్ళిద్దరూ కలుసుకుంటే వెనక నుంచి పాకిస్తాన్ సైన్యం వచ్చి పట్టుకుంటుంది. అతన్ని చూడగానే, కౌశిక్ని చూడగానే వాళ్ళ గుండెలు అదిరిపోతాయి అనమాట. ఇంతకాలం మనల్ని నమ్మించి మన సీక్రెట్స్ అన్నింటినీ ఇతనా చెప్తుంది, మనకి ఇంతకాలం తెలియలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కౌశిక్ని పట్టుకుంటారు. అప్పుడు ఈ విషయం మన భారతీయ రాకి కూడా తెలిసింది. రవీంద్ర కౌశిక్ పట్టుపడ్డాడని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు పంపిన ఏజెంట్ వల్ల మాత్రమే ఈ కౌశిక్ పట్టుబడ్డాడు, అంతే తప్ప ఈ కౌశిక్ అక్కడ ఏమాత్రం ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. అనవసరంగా పంపించాము, ఈ ఏజెంట్ వల్లే రవీంద్ర కౌశిక్ ఏమో పట్టుబడిపోయాడని చెప్పి వీళ్లలో కూడా చాలా పశ్చాత్తాపం మొదలైందనమాట. పశ్చాత్తాపడితే మాత్రం ఏం లాభం ఉంది? అసలు పాకిస్తాను ఎన్ని విధాలుగా మనం ఏదో దండయాత్రలకు వచ్చింది అంటే ఆ దండయాత్రలన్నింటినీ తిప్పి కొట్టింది అంటే కేవలం కౌశిక్ వల్లే. ఇప్పుడు మీరు అడగచ్చు ఒక మాట, మరి అలాగా పాకిస్తాన్ దగ్గరికి
అక్కడికి భారతదేశం పంపించడం తప్పే కదా అని. అలా తప్పు అని అనుకుంటే మన దేశంలోకి ఎంతో మందిని పంపించి మన వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుని మన మీద ఎన్ని కుట్రలు చేశారో. అసలు చెప్పాలి అంటే వాళ్ళెవరో మనకి తెలుసు కూడా వాళ్ళని మనం ఏమీ చేయలేకపోయాం. అంటే బహిరంగంగా వాళ్ళెవరో తెలుసు కూడా మనం నోరు మెదపలేని స్థితిలో మనం ఉన్నాము. సీక్రెట్ ఏజెంట్గా వెళ్ళి అతన్ని బహిరంగంగా బయట పెట్టేశారు మన ఏజెంట్ల ఒక చిన్న తప్పు అనమాట. సరే, ఇది ఇలా జరిగిపోయింది. ఇప్పుడేమో ఏం చేయాలి, ఈ రా ఏజెంట్లకి అర్థం అవ్వట్లేదు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏ సందు దొరుకుతుందా అనే కదా ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కౌశిక్ని పట్టుకుని హింసించడం మొదలు పెడతారనమాట. హింసించడం మొదలుపెట్టి వాళ్ళ కోపాన్నంతా ఇతని మీద తీర్చుకుంటారు. అసలు మామూలుగా ఈ కౌశిక్కి బ్లాక్ టైగర్ అని పేరుంది. ఎందుకంటే అతను అంత సమర్థవంతంగా మన దేశం వాడు అక్కడికి వెళ్ళి అన్ని వివరాలని తెలుసుకుని మన భారతదేశాన్ని కాపాడుతున్నాడు అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి అని చెప్పి ఇతనికి బ్లాక్ టైగర్ అని ఇందిరాగాంధీయే పిలిచింది అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే ఈ కౌశిక్ గురించి తెలిసిపోయిందో 2 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని ప్రతి క్షణం వాళ్ళు చూపించారనమాట. అసలు ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేని టార్చర్ని కౌశిక్పై ప్రయోగించారు. అన్నింటినీ పంటిబిగున దేశం కోసం ఆయన భరించాడు. ఏ రోజు కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు. అలాగే ఈ నియత్తు కూడా చేసి ఉండుంటే బాగుండేది. మన భారతదేశం మీదకి దండయాత్రకి వస్తున్న ఈ పాకిస్తాన్ వాళ్ళ నుంచి మనం తప్పించుకుని ఉండేవాళ్ళం. కౌశిక్ని టార్చర్ చేసి భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంటుంది పాక్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ని కాపాడడానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ కౌశిక్ మావాడే అని ఒప్పుకుంటే అతన్ని కాపాడచ్చు. కానీ ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపడమే కాకుండా కొన్ని నిబంధనల్ని మన దేశంపై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టక మాయని మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి ఇంకా వేరే దారి లేని స్థితిలో ప్రభుత్వం కూడా కౌశిక్ మావాడు కాదు అని చెప్పి తేల్చి చెప్పేసింది. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ వాళ్ళకి ఇతను ఎవరో అని. ఎందుకంటే ఇండియా చెప్పేశాడు కదా ఎక్కడి నుంచి వచ్చాడో అని. కానీ అఫీషియల్గా వాళ్ళకి కావాలి. అఫీషియల్గా రికార్డు ఉంటే ఆ ఎవిడెన్స్ ద్వారా మన దేశాన్ని తిప్పికొట్టాలి అనేది పాక్ యొక్క యోచన అనమాట. కౌశిక్ని బంధించి సియాల్కోట్లో జైల్లో ఉంచి చాలా దారుణమైన శిక్షలు గురి చేసేవారనమాట. భారతదేశం వాడివే నువ్వు అని చెప్పి ఒప్పుకోమని, అలాగే భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పమని చెప్పి ఈ పాక్ అధికారులు ఎన్నిసార్లు అడిగినా ఎంత టార్చర్ పెట్టినా సరే నోరు విప్పలేదనమాట. వాళ్ళు ఏం చేసేవారంటే ఏ విధంగా టార్చర్ పెట్టేవారంటే ఈ గోల్డ్ ఉంటాయి కదా, గోల్డ్ని తీసేసి దాంట్లో బ్లేడ్ పెట్టి కోసేసి దాని మీద కారం వేసేసేవారు అనమాట. ఒంటి నుంచి రక్తం కారేలా లాఠీలతో ముళ్ళగదలతో చితకబాదేసేవారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కొట్టేసేవారు. ఒళ్ళంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే వాటి మీద కారాన్ని అద్ది రాక్షస ఆనందాన్ని అనుభవించేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజుల తరబడి తిండి పెట్టకుండా అతని మలమూత్రాలను అతనే తినేలా చేశారు. చెప్పనలవే కానీ 3rd డిగ్రీ శిక్షలు సైతం ఎన్నో అతి క్రూరంగా ఈ బ్లాక్ టైగర్పై ప్రయోగించారు. అసలు కౌశిక్ గారికి పెట్టిన ఈ హింసలన్నీ చూస్తూ ఉంటే గరుడ పురాణంలో మనం చదువుకున్న శిక్షలన్నీ ఈయనకే విధించేశారేమో ఆ పాకిస్తాన్ ఏజెంట్లు అని అనిపించింది. కాకపోతే గరుడ పురాణంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనుభవించేటట్లు చేశారు. కానీ ఇక్కడ ఏ తప్పు చేయకుండా మన కోసం ఆ శిక్షలన్నీ అనుభవించారు. వాళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళు హింసించినా సరే ఈ భారత సింహం మాత్రం నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి ఆ పాక్ అధికారులే ఆశ్చర్యపోయారు. అంటే అసలు బ్లాక్ టైగర్ అంటే ఏంటి, రవీంద్రనాథ్ కౌశిక్ అంటే ఏంటి, ఈ పాటిక మనకు అర్థమై ఉంటుంది కదా. అసలు ఈయన గురించి చదువుతుంటేనే రక్తం మరిగిపోయింది ఆ పాక్ అధికారుల మీద. అలా అన్ని చిత్రహింసలకి గురి చేశారు. అలా బ్లాక్ టైగర్ నోరు విప్పలేదు అంటే ఆ టైగర్ అనే పేరు కౌశిక్కి ఎంత కరెక్ట్గా సరిపోతుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా తప్పించుకుని తీసుకెళ్ళిపోతుందో అని భయపడిపోతూ రోజుకో జైలుని మార్చేస్తూ సియాల్కోట్ నుంచేమో కోట్లఖపత్ నుంచి, అక్కడి నుంచి మియాన్వాలీ నుంచి, అక్కడి నుంచి ముల్తాన్కి ఇలా అస్తమాను కౌశిక్ని మారుస్తూనే ఉండేవారు. అతన్ని టార్చర్ చేసి 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 ఇక అతను చెప్పేలా లేడని 1985లో కౌశిక్కి ఉరిశిక్ష విధించింది. ఉరిపడినా సరే కౌశిక్ ఆ నరకం నుంచి విముక్తి లభించేదేమో, ఆ అదృష్టాన్ని కూడా వాళ్ళు దక్కనివ్వలేదు. ఉరిశిక్షను కూడా రద్దు చేసేసి ఇంకా వాళ్ళ యొక్క కక్షని ఈ కౌశిక్ మీద తీర్చుకోవాలి అని అనుకుని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేశారు.
అతనిపై ఎన్నో దారుణాలు చేశారు, ఎన్నో అకృత్యాలు చేశారు. వీటన్నిటి వల్ల కౌశిక్కి టీబీ వచ్చింది, ఆస్తమా వచ్చేసింది, అలానే గుండెకి సంబంధించిన వ్యాధి కూడా వచ్చేసింది. మందులు వాడితే ఎక్కడ బతుకుతాడనే భయంతో కనీసం ట్యాబ్లెట్లు కూడా ఇవ్వకుండా, డాక్టర్ కూడా చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. అక్కడ అంతగా జరుగుతున్నా సరే నోరు మూసుకొని కూర్చోవలసి వచ్చింది అప్పటి ప్రభుత్వానికి. దీంతో జబ్బు పూర్తిగా ముదిరిపోయింది. ఆయన ప్రాణాలు వదిలేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశ గూఢచారుల అగ్రస్థానంలో రవీంద్ర కౌశిక్ ఉంటాడు. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఇతను జైల్లో 16 ఏళ్ళు ఉంటే ఈ 16 ఏళ్లలో తన భార్యని ఒక్కసారి మాత్రమే చూసుకునే అవకాశాన్ని పాక్ ప్రభుత్వం ఇచ్చింది. అతను జైల్లో ఉండగానే ఈ రవీంద్రనాథ్ కౌశిక్ వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాశాట. నాన్న, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఉత్తరం రాశాట. మరి అక్కడ అన్ని నిబంధనలు ఉన్నప్పుడు, అంత కట్టుదిట్టాలు ఉన్నప్పుడు అతని ఉత్తరం ఎలా రాశాడు అనేది తెలియదు. కానీ ఆయన గురించి వాళ్ళ తమ్ముడు రాసిన ఒక ఆర్టికల్లో నేను ఈ విషయాన్ని చదివానమాట. అందులో ఏముంటుందంటే, నేను భారతదేశం గురించి తపన పడ్డం తప్ప నాన్న, అదే అమెరికాలో పుట్టుంటుంటే 3 రోజుల్లో నేను బయటికి వచ్చి ఉండేవాడిని కదా నాన్న అని చెప్పి అతను చెప్పాడని రాజేశ్వర్ నాథ్ అని ఈ కౌశిక్కి తమ్ముడు ఆయన చెప్పారు. ఆ ఆర్టికల్ కూడా ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అలా ఈ ఉత్తరాన్ని చూసిన వాళ్ళ నాన్నగారు కూడా ప్రాణాలు వదిలిపెట్టేశారట. ఆఖరికి ఈ కౌశిక్ మరణించిన తర్వాత అతని శరీరాన్ని తీసుకోవడానికి కూడా భారత ప్రభుత్వం ముందుకి రాలేదు. ఎందుకంటే అలా ముందుకు వస్తే బ్లాక్ టైగర్ అనే ఏజెంట్ని భారతదేశమే పంపించిందని అందరికీ తెలిసిపోతుందని భయపడింది. పంపించేటప్పుడు లేని భయం ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చింది. ఆ మనిషి యొక్క ఉనికి తెలిసిపోతే భారత పరువు ఎక్కడ పోతుందో అని భయపడింది. పరువు కోసం పాకులాడింది. భార్య కూడా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా కౌశిక్ చనిపోయిన తర్వాత దిక్కులేని వాడిగా ఉండిపోయాడు. ఆయన శరీరాన్ని ఆ జైలు వెనకనే సమాధి చేసేశారు. ఇలా దేశం కోసం 16 ఏళ్ల పాటు నరక యాతనని అనుభవించాడు. 16 ఏళ్లు పరాయి దేశంలో ఉండి తనని తాను మార్చుకుని తన ఉనికిని మర్చిపోయి 50 సంవత్సరాల వయస్సులో అనామకుడిగా చనిపోయాడు రవీంద్రనాథ్ కౌశిక్. ఆయన్ని మర్చిపోయింది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక యోధుడిని మన భారత ప్రభుత్వం మర్చిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన కాగితాలన్నింటినీ చింపేసింది మన భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి ఆయన గుర్తున్నారో లేదో తెలియదు, కానీ భారత ఆర్మీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ యోధుడి గురించి బాగా తెలుసు. ఎందుకంటే సినిమా హీరో అవ్వాలి అనుకున్న 23 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి రియల్ హీరోగా భారతదేశాన్ని కాపాడడం కోసం తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేశారు అంటే ఆయన గురించి తెలుసుకోకపోవటం మన దురదృష్టం. ఈయన గురించి చదువుతున్నంతసేపు నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఇంతమంది మహానుభావులు పుట్టిన దేశంలో నేను కూడా పుట్టాను అని నాకు చాలా సంతోషంగా అనిపించింది. దేశం రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్న నాకు ఇలాంటి వాళ్ళ చరిత్రలు చెప్పి తరిస్తే అయినా సరే నా దేశం కోసం కొంచెమైనా నేను రుణం తీర్చుకున్న అవకాశం వచ్చిందేమో అని అనిపించింది. అందుకే ఈ చరిత్రను చాలామంది చెప్పినా మరోసారి మీ ముందుకు తీసుకురావాలి అని అనిపించి ఆ ప్రయత్నమే నేను కూడా చేశాను. ఈ వీడియో ముగించే ముందు 2 విషయాలు మీతో పంచుకోవాలి. ఎందుకంటే మన భారతదేశ రక్షణ సంస్థ గురించి మన వాళ్ళే ఎంతోమంది బయటపెట్టారు. అలాగే బయట నుంచి వాళ్ళు కూడా మన దేశంలోకి వచ్చి మన భారతదేశం గురించి బయటపెట్టారు. మనం ఎన్నో దాడులని ఎదుర్కొన్నాం. ఆ దాడులని మనందరం కూడా కళ్ళారా చూసాం. ఎన్ని చోట్ల ఎన్ని అమానుషాలు జరిగాయో కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసిన మనకి ఒక స్పై ఏజెంట్గా మన భారతీయుణ్ణి పాకిస్తాన్కి పంపించటంలో తప్పేం లేదు. ఎందుకంటే మీరు వెంటనే అడిగేస్తారు, అలా రహస్యంగా ఒక ఏజెంట్ని అక్కడికి పంపించచ్చా అని. అలా పంపించి ఉండకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరాచకాలకి ఒక 100 రెట్లు జరిగి ఉండేవేమో. కాబట్టి శత్రువుని దెబ్బతీయటం కోసం వాళ్ళు ఎలా అయితే మన దేశం మీద దెబ్బతీస్తున్నారో అదే మార్గాన్ని ఎంచుకోవటంలో తప్పేమీ లేదు. ఇంకొక అద్భుతమైన యోధుడి గురించి తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.